అన్నా అంత వచ్చేనా అంత మొన్నటికి వాటికి చిన్న చిన్న అయినావు బాగా. అంటే ఏమనుకుంటున్నావు మరి ఇద్దరికి ఎప్పుడే మొత్తం మొన్న నువ్వు చెప్పినావు కదా పోయి మా దోస్తులందరికీ చెప్పినా ఎవరినో వెనకాల తీసుకొని పోయినా అందరికి చెప్పినా ఇక కొట్టినంత పని చేసి నాకు ఓడైతే పొడవని మీరు వచ్చింది అవగాహన గట్లెందుకు చేశారు ఇక మరి మనం ఏపీ పర్మిషన్ డే అని చెప్పి 30 మందిని తీసుకపోయినా ఒక్కరినా ఇద్దరు ఊరుకుంటారా. అయితే అన్న ఇంకో డౌట్ ఉన్నది ఇక అడిగినాను పరిస్థితి ఎప్పుడు వచ్చినా అనుకుంటే అన్న అనుకున్నాను డౌట్ అడుగుతామని. అడుగు అడుగు చెప్తాడే కోపానికి రావాలి. కోపానికి వచ్చేది మీరేనా? అడుగు అడుగు అన్న ఏం లేదే ఇప్పుడు మా దోస్తులలో కూడా అడుగుతుండు వాడు మీరు అప్పుడు ఎందుకు కలిసిండ్రు మళ్ళీ ఇప్పుడు విడిపోతాం అని ఎందుకు తొలి పెడుతున్నారు? మీరంతా పొలిటీషియన్స్ ఆడే డ్రామా అంటున్నారు. పొలిటీషియన్స్ డ్రామా అన్నప్పుడు అది చిన్న డౌట్ కాదు, చాలా పెద్ద డౌట్. చాలా పెద్ద డౌట్. పెద్ద అంటే పెద్దది. నాకు వచ్చిందంటే పెద్ద డౌట్ అయ్యింది. అయితే చెప్తాపడు మనను 1956 కలిపినప్పుడే కండిషన్స్ పెట్టింది. 100 కొద్ది కండిషన్స్ పెట్టి కలిపారు. అది కండిషనల్ మర్జర్, అన్కండిషనల్ మర్జర్ కాదు. మన తెలంగాణ ప్రజలు అప్పట్లో పేద ప్రజలు, చదువు లేదు, వీళ్ళకి కొంచెం ప్రొటెక్ట్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎన్నో కండిషన్స్ పెట్టి కలిసాం. ఆ కండిషన్స్ అన్ని అప్పటి నుంచి బ్రేక్ అవుతూనే ఉన్నాయి. 54 years అవుతుంది. అందుకనే మన తెలంగాణ ఉద్యమం ఇంత స్ట్రాంగ్గా ఉన్నది ఇప్పటికి కూడా. అది నిజం. ఇవన్నీ కాదు కానీ మనకు తెలంగాణ మనకు వస్తాయి, మన చావులు మనకు వస్తాయి, లేకపోతే మనకు సమస్య లేదన్న. అవునా ఇప్పుడు మరి మనోడు చెప్పాడు కదా, నా క్వశ్చన్ కూడా అదే. అంటే ఇక ఇట్లాంటివి చెప్పినట్టు కల్చర్ చెప్పా దోస్తులు ఏంటంటే అసలు ఇప్పుడు తెలంగాణకి ఇందులో జరిగిన అన్యాయాలు ఇప్పుడు మనకి తెలంగాణ వస్తే మనకి ఎట్లా న్యాయం జరుగుతుంది అది ఒకటి. ఇప్పుడు నీకు క్లియర్గా చెప్తా. 1956 నుంచి స్టోరీ చెప్తాను. 1956లో మనం కలిపినప్పుడు కండిషన్స్ అని చెప్పిన ఆ కండిషన్స్ లో ముఖ్యమైన పాయింట్ ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కలిపినప్పుడు అది మన తలకంగా పెట్టింది. పెద్ద మనసులో ఒప్పందం. ఆ ఒప్పందంలో ఎన్నో పాయింట్స్ ఉండే, అన్ని బ్రేక్ అవుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఆ కండిషన్స్ లో బ్రేక్ అయినా ముఖ్యంగా 3 ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే మనకు టైం లేదు కదా. చలో ఫాస్ట్ చెప్తాను. ఫస్ట్, తెలంగాణలో జనరేట్ అయిన ఎక్స్పెండిచర్ ఇక్కడ ప్రపోర్షనల్ గా ఖర్చు పెట్టాలి. అప్పట్లో మన హైదరాబాద్ స్టేట్ 156 crores పాజిటివ్ బడ్జెట్ లో ఉంది, వేరే ప్రాంతం వాళ్ళ నెగిటివ్ బడ్జెట్ లో ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ సరిగ్గా స్పెండ్ చేయాలా లేదా ప్రపోర్షనల్ గా? ఇప్పుడు మన అందరికైతే తెలుసు మనం పేద ఉండే, మనకు సరిగ్గా ఆపర్చునిటీస్ లేకుండే ఎగ్జామ్ టైంలో. ఆ కండిషన్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. అంటే మనం పేదోళ్ళం కాదు, మనం యాక్చువల్లీ అప్పుడు మస్తు పైసలు ఉన్నాయి అప్పుడు 160 కోట్లు అంటే బాగా అది కదా. అది బ్రేక్ చేసిదా లేదా? బ్రేక్ మొత్తానికి బ్రేక్ చేసినది. ఇప్పుడు నువ్వు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొచ్చేసి హైదరాబాద్ ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది. ఇంతకుముందు ఏముండే గుడా ఉండే. గుడాలో ఒక ఎకరం ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎకరం 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు ఇష్టం ఉన్నట్టు అమ్మే పైసలు ఎడబెట్టి అటే వెళ్ళి ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టి నిజంగా మా ఊళ్ళోనైతే ఇంకా ఏదో దేశం ఎడిపోతుందో అది. ఇది ఇంకో పాయింట్ చెప్పపాటు మనం ఇప్పుడే చెప్పిన మనలో చదువు లేకుండా ఆ టైంలో, ఎందుకంటే మనం అప్పుడు ఉర్దూ, అక్కడ ప్రాంతమేమో బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉండే, వాళ్ళది ఇంగ్లీషు కొంచెం అడ్వాన్స్డ్. అయితే మనకి ఏంటి కరెక్ట్ అవకాశం ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ అవకాశాలు ఇచ్చే లేదు. కాలేజీల గురించి ఏమంటావు సార్ నువ్వు చెప్పు. ఇక ఇదైతే ఇక మనకి సిగ్గు చెట్టు కానీ మనం మాట్లాడద్దు కానీ ఇక చెప్తాను, నువ్వు అడుగుతాను కాబట్టి. ఇప్పుడు నువ్వు తీసుకున్నట్టు ఏంటంటే ఒక గుంటూరు జిల్లాలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు మనకు టోటల్ తెలంగాణలో లేవు. ఇంకోటి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అగ్రికల్చర్ భూమిలు వేరే ప్రాంతం వాళ్ళకు అమ్మొద్దు అని ఉంటాయి. ఏం చేసేది సార్ దీని గురించి ఏం చెప్తావు? ఇది నువ్వు వశపడని నువ్వు కానీ అన్ని భూములని కబ్జా చేసారు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఆ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది తుంగలో దొక్కింది. అది లేనే లేదు కాదు మొత్తం, అసలు దాన్ని వాడు పాటించలేదు, అది లేనే లేదు. ఏందన్నా మరి అడిగేటోళ్ళు లేక ఏందన్నట్టు ఇక అది మరి ఇంకా ఇన్ని కండిషన్స్ బ్రేక్ అయినాయి. అందుకనే మన తెలంగాణ ఉద్యమం
మళ్ళా ఇది మనం చేసేది ఉద్యమం మొదటిసారి కూడా కాదు కదా నా ఓసారి 1969 అప్పుడు ఉపెత్తున లేచిందట కదా. అంటే చాలా మంది విద్యార్థులు కూడా ప్రాణత్యాగం చేసిండ్రు అని చెప్పిండ్రు. మరి ఏంటన్నా మరి ఆ టైం ఎందుకు రాలేదు? అప్పుడే రావాల్సింది కదా మరి తెలంగాణ. మన వాళ్ళు ఎందుకు కూకున్నారు? అరే అవు భాయ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగినాను. 1969 అన్నావు చూడు. 1969 అనే పేరు వినగానే రక్తం ఇట్లా ఉడుకుతుంది. ఎందుకంటే అప్పుడు క్లోజ్ టు 400 స్టూడెంట్ 400 స్టూడెంట్స్ ని అమానుషంగా చంపినరా ఈ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు. అట కదా నిజంగా. అయితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా చొలబై ఇట్లా కాదు, ఇక్కడ 20,000 ఉద్యోగాలు అక్రమంగా విలువలకు ఇచ్చినాం, అది తప్పు జరిగింది, చలో ఇది ఇట్లా కాదని చెప్పి జియో 36 అని ఒకటి తెచ్చింది. 36 అని చెప్పి ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడికి ఇస్తాం ఇది అని అన్నారు. కానీ ఏమైంది, 1972లో జై ఆంధ్ర ఉద్యమం స్టార్ట్. జై ఆంధ్ర ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళని ఈ మూమెంట్ మొత్తం సబ్సైడ్ చేస్తాను దాన్ని పక్కన పడేసి తుంగలు కొట్టేసారు. మన పరిస్థితి ఎక్కడికో అక్కడనే పాడేది మళ్ళీ. అది పరిస్థితి. ఇప్పుడు నువ్వు ఏదో జియో 36 అన్నావు కదా అన్న, ఈ 16 జియో అని బాగా అంటా ఉంటాడు. అయితే మొన్న మా దోస్తులలో ఉన్నాడన్న, పెద్ద పెద్ద బ్లాగులు రాస్తాడు సమైక్యాంధ్ర అంటే. జియో అంటే ఏంద్రా అబ్బాయి 16 జియో గురించి చెప్పరా అంటే వానికి జియో అంటే తెలియదట. నువ్వన్నా చెప్పన్నా. జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఈ 16 గురించి నేను చెప్పబడ్డాను. 16 జియో ఏమైందంటే 1985 అప్పటి వరకు 60,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వేరే ప్రాంతాలకు ఇచ్చినామని మన వాళ్ళు కొంచెం ఉద్యమం చేస్తే అప్పుడు ప్రభుత్వం బాగానే రికగ్నైజ్ చేసింది, చలో పోయి తప్పు జరిగింది, ఇది మేము సరిదిద్దుకుంటాం అని జియో ఒకటి పాస్ చేసింది 16. ఆ జియో 16 ప్రకారం ఏంటంటే ఒక్క సంవత్సరంలో 1986 ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసేద్దాం, వీళ్ళకి తెలంగాణ ప్రజలకు జాబ్ ఇస్తాం, వీళ్ళ బతుకులు ఒకటి దారిచ్చేటట్టు చూస్తాం, ఇది అని అన్నాడు. ఏది మన అన్నగారు అన్న. ఇప్పుడు ఈ రోజు 2010 25 ఇయర్స్ అవుతుంది, 25 ఏళ్ళు ఇంప్లిమెంట్ అయిందా స్వరం? ఏ కాలేదా? దానికి 10% 60,000 6,000 జాబులు కూడా మనకు తెలంగాణలోకి ఇవ్వలేదు. ఇవాళ దినం కూడా మనం చూస్తే ఎక్కడ పోయినా కూడా మనల్ని ఈ చెప్రాసీలు అటెండర్లు గాలే ఉంటుంది. పై పొజిషన్ ఎవరు లేడు. అవునట కదా, నాకు ఈ సెక్రటేరియట్ లా మొత్తం వాళ్ళే ఉన్నారట కదా. అది మన బతుకులు గట్టపాడే. అందుకనే అంటున్నా, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయితే ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అవసరం ఉండదు, జియో 16 అవసరం ఉండదు, 36 ఇవన్నీ పక్కన పడేసి మన ఉద్యోగాలు మనకు ఉంటాయి, మన వసతులు మనకు ఉంటాయి. అది పరిస్థితి, అదే ముచ్చట. అవన్నీ చెప్పేది అంటే ఎన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఇక అన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇంత ఉద్యోగం అయినాక ఇంత రోజులు అయినాక ఇన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇక కలిసి కుదరదు. అది మనకి ఈ అగ్రిమెంట్ తొక్కలు ప్రామిస్ మనకి నమ్మకం లేదు. మన స్టేట్ మనకి ఫామ్ కావాలి, అది ముచ్చట. ఏమంటావు? ఇంకేమంటా అన్న, మనకి ఇంత అన్యాయం జరిగినాక ఇంకేమంటారు? ఇప్పుడు 30 మంది కాదు 300 మంది వేసుకొని పోతారు తెలంగాణ. సరే మరి మీరు కూడా చెప్తారా? జై తెలంగాణ. అక్కడికి నడచలేదు. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ.